వారాహి అంటేనే ఇక మీకు తెలుసు, ఇక వారాహి వెళుతూ వెళుతూ జనాన్ని అందరినీ తీసుకెళ్ళిపోతుంది వెనకాల. ఇతర పార్టీలో ఉండి ఏళ్ళ తిట్టినటువంటి, ఇదే పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి ఇతర పార్టీలో ఉన్న మా కొంతమంది ఎమ్మెల్యేలని, మా కమ్యూనిటీ వాళ్ళని కూడా తొక్కి నారదీసింది. పొరపాటు అయిపోయిందని చెప్పి పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి మేము వస్తామని చెప్పి వెనకాల వస్తున్నారు. ఉందో లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ గారు అక్కడ వారాహి సభ ఉంది, దాని గురించి మీరేమంటారు సార్? అక్కడికి వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారు పర్యటనపై భారతదేశంలో కానీ హిందువులు ఉన్నటువంటి అత్యధిక ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందూ భక్తులు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ అందరూ కూడా ఈ స్వామీజీలు, వీళ్ళు సత్యనారాయణ స్వాములు, చిన్నజీయర్ స్వాములు, పెద్దజీయర్ స్వాములు, రకరకాల శివానంద స్వాములు అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి దాసోహం అన్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నేను హిందూ, మా బీజేపీ హిందూ అని చెప్పుకున్నటువంటి మోడీ కూడా తీసుకోలేనటువంటి నిర్ణయాన్ని, యూపీలో ఆదిత్యనాథ్ కూడా తీసుకోలేనటువంటి నిర్ణయాన్ని ఇవాళ తీసుకుని నా మతాన్ని గౌరవించుకుంటా, సనాతన ధర్మాన్ని గౌరవిస్తా, నా మతం కోసం దేనికైనా ఎదురిస్తా, ఇతర మతాలను గౌరవిస్తా అని చెప్పి అతను తీసుకున్న నిర్ణయం. ఇంత అపవిత్రత జరిగినప్పటికీ కూడా ప్రతి గుళ్ళో పవిత్రత జరగాలని జన సైనికుల్ని మోహరించి, చిన్న పెద్ద గుడులనే సంబంధం లేకుండా, ఫోటోలు అడ్వర్టైజ్మెంట్ లేకోకుండా ప్రతి గుడికి వెళ్ళి కడిగి శుద్ధి చేసి బ్రాహ్మణుల చేత మంత్రోచ్చరణ చేయించుకుని పూజ చేయించి బయటకు వస్తున్నారు ప్రతి జన సైనికులు. ఇలా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఆయనకు వచ్చిన పేరుకి ఆయన ఇచ్చాడంటే పిలుపు మీకు చెప్పా ఇంతకుముందు కూడా, కెమెరామన్ గంగతో రాంబాబు నేను వెళ్తున్నా మీరు వస్తారా అని ఏదో సినిమాలో అన్నాడు. ఇవాళ అదే కెమెరామన్ గంగతో రాంబాబు అక్కడికి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా వెళ్ళేదేంటి? పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానానికి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా, మోడీలు, నడ్డాలు, గిడ్డాలు, వీళ్ళు మొత్తం ఎంటైర్ సెల్యూట్ చేస్తున్నారు. హిందూత్వం ఇంత చక్కగా, ఇంత మంచి భావాలతో నువ్వు చెప్పిన దానికి సెల్యూట్ పవన్ కళ్యాణ్, నీతో ఉంటామని. అయితే పవన్ కళ్యాణ్కి మాత్రం ఇంకా కొంతమంది విరోధులను పెంచుకున్నాడు. ఇప్పుడు ఆయన భయం, మాకేంటంటే ఆయన సేఫ్టీ, సెక్యూరిటీ మాకు ముఖ్యం. ఎందుకంటే మాలో ఒక గొప్పవాడు ఒకడు తయారయ్యాడు, అతన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతని పిలుపునిస్తే రేపొద్దున అక్కడ ఖాళీ ఉండదండి. వారాహి అంటేనే ఇక మీకు తెలుసు, ఇక వారాహి వెళుతూ వెళుతూ జనాన్ని అందరినీ తీసుకెళ్ళిపోతుంది వెనకాల. ఇతర పార్టీలో ఉండి ఏళ్ళ తిట్టినటువంటి, ఇదే పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి ఇతర పార్టీలో ఉన్న మా కొంతమంది ఎమ్మెల్యేలని, మా కమ్యూనిటీ వాళ్ళని కూడా తొక్కి నారదీసింది. పొరపాటు అయిపోయిందని చెప్పి పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి మేము వస్తామని చెప్పి వెనకాల వస్తున్నారు. అందులో భాగంగానే భానుగారు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళు మళ్ళీ లేచి రావటం, జాయిన్ అవ్వటం, ఇదంతా కూడా వారాహి విజయయాత్ర ప్రభావమే. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ జనం ఉంటారు. ముందు పవన్ కళ్యాణ్ని కాపాడుకుండయ్యా. ఇంకో చిన్న విషయం చెప్తా, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ మీకు చెప్తున్నా, ఈ న్యూస్ మీకు రావాలి, మీకు చేరాలి. జగన్మోహన్ రెడ్డి గడప గడప తీసుకెళ్లిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను విస్మరించాడు. ఎవరు పిలుపు లేకోకుండా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ముఖాన్ని చూసి వచ్చినటువంటి జన సైనికుల్ని నేడు విస్మరించడం జరుగుతుంది. దయచేసి అది చేయొద్దు. మీరు మీ అవకాశం ఉన్నప్పుడు మీ కార్యకర్తలతో, మీ జన సైనికులతో కలవండి. మీ ఆఫీస్ కాడికి వచ్చి ఎంతమంది తిరిగి వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని చూస్తానికి మాకు అర్హత లేదా? మధ్యలో ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ కావాలా అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇది మీ దృష్టికి వస్తుందో లేదో, కార్యకర్తలతో ఎవరైతే మమేకం అయ్యి ఉంటారో, ఏంటి మేము కోరుకునేది? పవన్ కళ్యాణ్ పక్కన నేను, వీలైతే ఒక చారెడు చుక్క కాఫీ. ఆ కాఫీ ఏడు తిరిగి కుదరదు మీకున్న ఇమేజ్కి, ఫోటోకి కూడానా? ఒకసారి నిన్ను తాగితే నువ్వేదో దైవంలాగా ఫీల్ అయ్యేటటువంటి ఈ జన సైనికులు ఎంత ఆనందపడతారయ్యా పవన్ కళ్యాణ్. అది కూడా ఇవ్వ అవకాశం. అక్కడికి వచ్చి అంశెట్టి వాసు గారి పేరు, లేకపోతే ఇంకోళ్ళ పేరు, లేకపోతే ఇంకోళ్ళ పేరు, వేరే ఇతర నాయకుల పేర్లు చెప్పాల్సిన పరిస్థితి ఏంటండి? వీళ్ళందరినీ అడిగా మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, వీళ్ళందరినీ అడిగా మా పిల్లలు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన టీడీపీ గద్దె రామ్మోహన్కి ఓట్లేసింది. మీకు తెలీదా? ఇలాంటి వాట్సాప్ మీడియాలు మీరు చూడరా? మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది ఈ యూట్యూబ్ మీడియాలే. ఈ యూట్యూబ్ మీడియాలో వచ్చేటటువంటి ప్రజల అభిప్రాయం తీసుకోండి, ప్రజలకు దగ్గర అవ్వండి. మిమ్మల్ని గౌరవించే ప్రజలు, మీరు ఎప్పుడు కూడా ప్రజలకు దూరం అవ్వద్దు. వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యి సంకనాకి పోయాడు జగన్మోహన్ రెడ్డి, మీరే చూస్తున్నారుగా. మళ్ళీ మీరు ఇంకేంటి, సెకండ్ క్యాటర్లో ఇంపార్టెంట్ పర్సన్ చూసుకోండి, డెప్త్కి రండి, ఎవరు మీ వాళ్ళో కాదోళ్ళో తేల్చుకోండి, ఇంటెలిజెన్స్ అయ్యి అసలు పార్టీలో
ఏ నియోజకవర్గం ఎలా ఉంది, నియోజకవర్గం ఇన్ఛార్జి ఏం చేస్తున్నాడు, ఆ నియోజకవర్గంలో ఎంతవరకు డెవలప్ అయింది. మీ పిలుపుతో కేవలం ప్రతి ఇంట్లో వాళ్ళు ఓట్లు వేసారే కానీ జనసేన పార్టీ ప్రతి ఇంట్లోకి రాలేదండి. ప్రతి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉందండి. ఈలోపే ఏదో సైబీరియా నుంచి, స్కాట్లాండ్ నుంచి పక్షులు వచ్చి పులికాట సరస్సులోనూ కొల్లేరులో పిల్లలు పెట్టినట్టుగా బయట పార్టీల నుంచి వచ్చి వాలిపోతున్నాయి అప్పుడే మీ దగ్గర. మీరు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అసలైన జన సైనికులు ఇంకా ఆకలితో ఉన్నారు. మీకోసం కష్టపడి మిమ్మల్ని అలా నుంచోబెట్టి ఉన్నత పదవిలో కూర్చోబెట్టినటువంటి ఈ జన సైనికుల్ని, సైనికురాల్ని ఒక్కసారి చూడండి. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కోరుకుంటున్నారు.